అక్షయ్ కుమార్ కొత్త హిందీ సినిమా స్కై ఫోర్స్ రిలీజ్ అయి నిన్న గురువారంతో 7 రోజులు అంటే మొదటి వారం కంప్లీట్ అయింది. ఈ మొదటి వారం గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఇండియాలో ఈ సినిమా 95 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఓవర్సీస్ నుంచి 6 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా మొదటి వారంలో స్కై ఫోర్స్ సినిమా 101 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక అందులో జీఎస్టీ తీసేస్తే నెట్ కలెక్షన్స్ వచ్చేసి 83 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 140 కోట్లు అయితే 80 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి వారంలో. ఇంకా 60 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. ఈరోజు శుక్రవారం కొత్త హిందీ సినిమా ఉంది, దేవా షాహిద్ కపూర్ది. మరి ఆ సినిమా వల్ల ఈ సినిమా కలెక్షన్స్ ఇంపాక్ట్ పడుతుందేమో చూడాలి. అయినా శని ఆదివారాల్లో ఈ సినిమాకు కూడా కలెక్షన్స్ బాగానే ఉంటాయి. సినిమాకు మంచి టాక్ రివ్యూస్ బాగా వచ్చాయి. నేను కూడా చూశాను, నాకు కూడా చాలా బాగా నచ్చింది. సో ఆల్రెడీ 100 కోట్ల గ్రాస్ వచ్చింది కాబట్టి ఇంకో 100 కోట్ల గ్రాస్ వస్తే సినిమా హిట్ అయిపోతుంది. చూడాలి మరి మరో 100 కోట్ల గ్రాస్ వచ్చి సినిమా హిట్ అవుతుందా, బడ్జెట్ 140 కోట్లు వెనక్కి తెచ్చి హిట్ అనిపించుకుంటుందా లేదా అనేసి. ఇంకో 60 కోట్లు నెట్ రావాలి. నాకు తెలిసి మోస్ట్లీ వచ్చేస్తాయి, బట్ చెప్పలేము, చూడాలి మరి. అది మన అక్షయ్ కుమార్ కొత్త హిందీ సినిమా స్కై ఫోర్స్ రిలీజ్ అయిన మొదటి వారంలో 101 కోట్ల గ్రాసు. అందులో నెట్ కలెక్షన్స్ వచ్చేసి 83 కోట్లు. సినిమా బడ్జెట్ 140 కోట్లు అయితే 80 కోట్లు వెనక్కి వచ్చే మొదటి వారంలో ఇంకా 60 కోట్లు నెట్ రావాలి. మరి చూడాలి మరి వస్తాయా లేదా అనేసి. ఓకే, బాయ్.